ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, అంటే ఈ ఓటమిని బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అంగీకరిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? ప్రజాస్వామ్యానికి ఈ ఎన్నిక ఒక పెద్ద గొడ్డలి పెట్టని నేను భావిస్తాను. ఎందుకంటే సరే, గెలుపుని ఎవరు కాదనలేం. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా నైతికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే అధికారంలో ఉండి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, మిక్సర్లు, ఓటుకు 5,000 రూపాయలు విచ్చలవిడిగా ఇచ్చి ఇక ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా ఈ ఎన్నికతో కప్పిపుచ్చాలనేటువంటి ఒక ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం. ఒక ఎన్నికల్లో 2 ఎన్నికల్లో ఈ రకమైనటువంటి పద్ధతిలో మీరు గెలవచ్చు కాక, కానీ అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఈ గెలుపు నిలబడదు. సాంకేతికంగా మీరు గెలిచినా కూడా నైతికంగా ఇది గెలుపు కాదు. ఈ గెలుపు శాశ్వతంగా నిలబడదు. ఇది ఇది ఒక ప్రజల్లో తిరుగుబాటై మీ మీ పతనానికి నాంది పలుకుతుంది అని చెప్పి నేను భావిస్తాను. అయితే కేటీఆర్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించింది. అరే ఒక 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 రాజకీయ పార్టీగా తప్పకుండా కాన్ఫిడెన్స్ తోనే పోటీ చేస్తాం. ఎవరైనా కూడా ముందే సన్యాసం చేయం కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకుంటాను. కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ప్రజలు 39% ఓట్లు ఇచ్చిండ్రు. మీరు ఆలోచించండి. మొత్తం ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక మైనారిటీలకు ఇన్ని రోజుల పాటు కనీసం మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. మరి ఈ ఎన్నిక సందర్భంగా మైనారిటీ మంత్రి ఎందుకు చేసిండ్రు? వీధికి ఒక ఎమ్మెల్యేని ఎందుకు పెట్టిండ్రు? వీధి రౌడీల అవతారాల్లో మరి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఎత్తిండ్రు? పోలింగ్ రోజు ఎప్పుడైనా గతంలో ఎన్నో ఎన్నికల్లో చూస్తాం కదా మనం. తెలంగాణలో పోలింగ్ రోజు స్థానికేతర ఎమ్మెల్యేలు వచ్చి పోలింగ్ బూత్ల కాడ కూర్చొని పోల్ చిట్లు పంచుకుంటూ డబ్బులు పంపిణీ చేయడం ఎప్పుడైనా చరిత్రలో మనం చూసినామా? ఎందుకు జరిగింది అది? అంటే తప్పకుండా వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది జరిగింది. ఆ వ్యతిరేకతనే మేము సానుకూలంగా మలుచుకొని మేము ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. దాన్ని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అనుకోవచ్చు. ఇట్ ఇస్ ఓకే. బట్ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సంపూర్ణమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోనే పోటీ చేస్తుంది. మేము కాన్ఫిడెన్స్ తో పోటీ చేసినాం. ప్రజలు కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఇచ్చింది. అండ్ ఇకపైన బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇక్కడ వెనకాడికి విపక్ష పార్టీ పాత్రను పోషిస్తూనే ఉంటాం. ఇన్ని రోజులు అదే ఇష్టము. హైడ్రా కానీ, మూసి కానీ, లగ్చర్లు కానీ, గురుకులాలు కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఈ రకంగా ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఆపద్ బాంధవుడుగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఆ పాత్రను మేము పోషిస్తూనే ఉంటాం.